తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఆంధ్రాలో కూడా సామాజిక వర్గానికి పెద్ద పీటే వేస్తారు. అవును, కరెక్ట్. రైట్, అక్కడ మనం చూడొచ్చు రెడ్డిస్ అంతా ఒకవైపు ఉంటే కాపులు కమ్ములు అంతా ఒకవైపు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి అందరు కాపులు పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నట్టేనా? వాళ్ళందరూ కూటమికి ఓటేసుంటారా? ఇప్పుడు లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో 2019లో ఎవరికి వాళ్ళు సపరేట్గా నిలబడ్డారు. తెలుగుదేశం సపరేట్గా నిలబడింది, బీజేపీ సపరేట్గా నిలబడింది, అదేవిధంగా జనసేన సపరేట్గా నిలబడింది, కమ్యూనిస్టులు జనసేనతో కలిపి చేరారనమాట. ఈ చేరిన ఫలితంగా 42 స్థానాల్లో వ్యత్యాసం అనేది వచ్చింది. 42 స్థానాల్లో వచ్చి జనసేన ఓట్లు కలుపుకుంటే టీడీపీ అక్కడ విజయాన్ని వచ్చేదనమాట. కొన్ని స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి కూడా ఎఫెక్ట్ ఉంది, 4-5 స్థానాల వరకు. కాబట్టి ఏంటంటే లాస్ట్ టైం జరిగిన ఎన్నికలు, ఈసారి జరిగిన ఎన్నికలు మనం అన్నీ కూడా కలుపుకొని మాట్లాడదలిస్తే ఏంటంటే ఓటరు ఎలా తమ తీర్పు ఇచ్చారు అని అంటే ఎక్కువగా వచ్చి ఈ పోల్ మేనేజ్మెంట్ ఏదైతే అన్ని పార్టీలు గట్టిగానే పోల్ మేనేజ్మెంట్ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ జగన్ సోషల్ ఇంజనీరింగ్ అనమాట. తను ఏంటంటే తను చెప్పాలనుకున్నది ప్రజలకు చేర్చాలనుకున్నది అంతా చేర్చి గ్రామ సచివాలయ వ్యవస్థ అయితేమి, వాలంటీర్ల వ్యవస్థ అయితే వీటిలన్నింటిని కూడా ప్రగడ్బందీగా తను ఒక ఎజెండా ప్రకారం ఎలా పేద ప్రజలకి ఏమి అందాలో అనేది, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఇదే స్కీములు అంతకుముందు గతంలో కూడా ఉన్నప్పటికీ కూడా ఈ తీసుకునే దాంట్లో ఎంతో ఇబ్బంది పడుతుంటే 50 ఇంట్లకి ఒక వాలంటీర్ అనే వాళ్ళు పెట్టి దేశంలోని ఒక నూతనమైన రాజకీయ వ్యవస్థ నిర్మాణానికి నాంది పలికాడని చెప్పవచ్చు. ఈ వ్యవస్థ వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు ఉమెన్స్ అనేవాళ్ళు ఒక బాధ్యతగా వచ్చి ఓటేసారు. దానికి కారణం అది ఒక కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే చెప్తారు, ఒక ఇంట్లో ఒక 6 మంది ఉన్నారనుకోండి, మీరు చూస్తే మనం జరిగిన పోలింగ్లో 6 మందిలో 3 ఫస్ట్ బూత్ ఓపెన్ చేయగానే 7 గంటలకు వచ్చారు, మళ్ళీ 6 మంది ఆఫ్టర్నూన్ వచ్చారనమాట. అంటే భోజనాలు తయారు చేసి, అంతకుముందు భోజనాలు చేసుకొని 12 గంటలకు అంతా బయలుదేరి అట్లా వచ్చేవాళ్ళే ఎన్నికలకి. కానీ వెయ్యాలన్న ఒక తపన కొద్దీ ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చారు. ఇప్పుడు అందరు చెప్తున్నారు, కానీ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం వినే నానుడి ఏంటంటే ఏం చెప్తున్నారంటే ఎక్కడో పరరాష్ట్రాల్లో నుంచి, నైబరింగ్ స్టేట్స్ నుంచి, తమిళనాడు నుంచి, అదేవిధంగా బెంగళూరు నుంచి అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఉధృతంగా జగన్ మీద ఉన్న వ్యతిరేకత కొద్దీ ఇక్కడికి వచ్చి ఓట్లు వేశారు అని చెప్తున్నారు. అంటే అది జగన్ మీద వ్యతిరేకత అనుకూలత అన్న విషయం అయితే పక్కన పెడితే ఖచ్చితంగా ఆంధ్ర సరౌండింగ్ లో, అంటే పక్క రాష్ట్రాలు, ఇటు తెలంగాణ కావచ్చు, అటు తమిళనాడు కావచ్చు, ఇటు కర్ణాటక కావచ్చు, ఒరిస్సా నుంచి కావచ్చు, ఎక్కడైతే ఆంధ్ర వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరూ వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లుగా మనం చూసాం. అండ్ అర్ధరాత్రి 12 దాటిన తర్వాత కూడా క్యూ లైన్ లో ఉండి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో ఇది భారీ మార్పుకే, లేకపోతే ఉన్న ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయాలన్న సదుద్దేశం, ఇంకొక ఉద్దేశమో అయి ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే మాత్రం కన్ఫర్మ్. ఏదో ఒకటి కన్ఫర్మ్ అంటే ఎక్కువ ఓట్లు శాతం పోలైనాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరో వచ్చారు, 10 లక్షల వరకు వాళ్ళు ఓటర్స్ ఉన్నారు అని చెప్తున్నారు. ఈ 10 లక్షల ఓట్లలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి కూడా కొంత శాతం ఓట్లు అనేవి ఖచ్చితంగా పడతాయి. ఎందుకంటే నైబరింగ్ స్టేట్లో ఉండే వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఉంటారు ఎక్కువగా. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో ఎఫెక్ట్ చేసేది వాళ్ళే. అట్లే అదేవిధంగా బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు, అదే అనంతపూర్ దగ్గర ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా వచ్చి ఉంటారు. ఇప్పుడు ప్రచారం అయితే 2 పార్టీలు చేసినట్టు చూపిస్తున్నారు. వచ్చారు ఎన్ఆర్ఐస్ వచ్చేసారు అక్కడి నుంచి. అంటే ఎన్ఆర్ఐలు ఈక్వల్గానే వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు. ఇది వీళ్ళ వల్ల ఏ ఎలక్షన్లో రిజల్ట్లో ఏదో మార్పు వచ్చేస్తుంది అది ఇది అనేదానికి ఆస్కారం అయితే తప్పకుండా లేదు. మనం చూస్తే ఏంటంటే ఇప్పుడు ఉద్యోగస్తుల గురించి కూడా చెప్తున్నారు. ఉద్యోగస్తుల్లో కూడా ఎస్సీ ఎస్టీ రెడ్డిలు అందరు ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా వచ్చి డిఫరెంట్ ఆఫ్ ఓటింగే చేస్తారనమాట. ఎందుకు చేస్తారంటే ఉద్యోగస్తులు ఒకే గంప గుర్తుగా చేస్తారు, ఒకే కమ్యూనిటీ, వాళ్ళ కులాల వారీగా ఓటు వేస్తారనమాట. వాళ్ళు ఏం లైక్ చేస్తున్నారో ఆ విధంగా లైక్ చేస్తారు. అంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఇంతకు ముందు అయితే మనకి గత ఎన్నికల్లో 1,00,000 పైచీలకు నమోదైతే ఇప్పుడు 4 లక్షల పైచీలకు నమోదయ్యాయి. సో అక్కడ కూడా ఎంత హ్యూజ్ వేరియేషన్ వచ్చేసరికి అసలు ఏమనుకుంటున్నారు ఉద్యోగులు? 4 లక్షలలో ఉద్యోగస్తులు 4 లక్షలు, మళ్ళా ఈ ముసలి వాళ్ళ ఇళ్ల దగ్గరే ఓట్లు వేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. ఈ 4 లక్షల్లో
జగన్కి ఓటేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, Yes. ఖచ్చితంగా ఉంటారు. ఏం ఉండకుండా ఎందుకు ఉంటారు జగన్కి ఓటు? జగన్ ఏమంత నేరం ఏం చేశాడు అంత?